హాయ్ అండి, విజయ్ కృష్ణ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ తయారు చేసేద్దాం. ఫస్ట్ కడాయిని పెట్టేసుకోండి. తర్వాత అందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. ఫస్ట్ మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. దానికోసం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి బాగా వేయించేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఉడకబెట్టిన ఎగ్స్ని వేసుకొని కొంచెం ఎర్రగా వేగేటట్టుగా వేయించేసుకోండి. గుడ్లు బాగా వేగిపోయాక మనం బిర్యానీ స్పైసెస్ తీసుకొని 2 స్టార్లు, మరాఠీ మొగ్గలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ తక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే బిర్యానీ అంత బాగోదు. ఉంటే షాజీరా కూడా వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు, అలాగే మనం ముందు తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి. తర్వాత మసాలా పేస్ట్, పచ్చి మసాలా ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి పెట్టుకుని పేస్ట్ అన్నమాట. ఇందులోనే ఆ మసాలా ముద్ద వేగిపోయాక కొత్తిమీర ఇంకా పుదీనా ఇవి కూడా వేసుకుని బాగా వేయించేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం టమాటాలు ఉంటే ఒక 2-3 టమాటాలు వేసుకోండి. నేను ఇక్కడ టమాటాలు వేయడం మర్చిపోయాను. అవి టమాటా కూడా వేగిపోయాక పెరుగు వేయండి. అందులోనే కారం, ఉప్పు కూడా వేసుకుని బాగా వేయించేసుకోండి. తర్వాత బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్కి గ్లాసున్నర బియ్యం చొప్పున. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసాను. కొంచెం ఉప్పు తక్కువైందని వేసానండి. ముందుగా మాత్రం బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలా అయితేనే ఈ వాటర్ క్వాంటిటీ సరిపోతుంది. అప్పటికప్పుడు చేసుకున్నా ఉంటే గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. ముందు టమాటాస్ వేయడం మర్చిపోయానని చెప్పాను కదా, అవి ఈ స్టేజ్లో యాడ్ చేశాను. తర్వాత 2 విజిల్స్ వేయించేసుకొని తర్వాత మరొక 2 నిమిషాలు చిన్న మంట మీదే ఉడకనిచ్చేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా. మీకు నచ్చిందా నేను చేసిన ఎగ్ బిర్యానీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.